సివిల్ సర్వీసెస్లో దివ్యాంగుల కోట ఎందుకు ఉండాలి అంటూ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ప్రముఖ సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్. ఈ నేపథ్యంలోనే ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారాన్ని అయితే రేపుతూ ఉన్నాయి. దివ్యాంగులు ఆవిడ వ్యాఖ్యల మీద తీవ్రంగా ఖండిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రముఖ సివిల్స్ మెంటర్ అలాగే సిఎస్బి ఐఏఎస్ అకాడమీ చీఫ్ బాలాలత గారు కూడా స్మితా సబర్వాల్ చేసినటువంటి వ్యాఖ్యల మీద ఖండించడం జరిగింది. అలాగే ఖండిస్తూనే ఒక సవాలు విసిరారు. స్మితా సబర్వాల్, మీరు మీ పదవికి రాజీనామా చేసి రండి, మన ఇద్దరం ఇప్పుడు సివిల్ పరీక్ష రాద్దాము, ఎవరికి ఎన్ని మార్కులు వస్తాయో చూద్దాం అంటూ కూడా ఒక సవాల్ విసిరినటువంటి నేపథ్యంలో స్మితా సబర్వాల్ కూడా ఆ సవాల్ని స్వీకరించి నేను పరీక్ష రాసేందుకు సిద్ధంగా ఉన్నాను, కానీ యూపీఎస్సీ గైడ్లైన్స్ ప్రకారంగా మన ఇద్దరి వయస్సు దానికి సహకరించడం లేదు అంటూ ఆవిడ స్పందించినటువంటి నేపథ్యంలో అసలు ఈ అంశంలో ఏం జరుగుతుంది అనే దాని మీద మనం చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బాలాలత గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మేడం, స్మితా సబర్వాల్ గారు సివిల్ సర్వీసెస్లో దివ్యాంగుల కోట ఎందుకు ఉండాలి అంటూ ఆవిడ ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారాన్ని అయితే రేపింది. అంటే దివ్యాంగులంటే నాకు అమితమైనటువంటి గౌరవం ఉంది, కానీ ప్రజాసేవ చేసేటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మన శారీరక శ్రమ అధికంగా ఉంటుంది, ఫిజికల్ ఫిట్నెస్ అవసరం, కాబట్టి రిజర్వేషన్ ఎందుకు ఉండాలి దీంట్లో అంటూ ఆవిడ ప్రశ్నిస్తూ ఉన్నారు. దీని మీద మీ విశ్లేషణ ఏంటి, అసలు మీ స్పందన ఏంటి? ఆ ట్వీట్లో ఎయిర్లైన్స్లో ఏదైనా ఎయిర్లైన్స్ ఒక ఫిజికలీ ఛాలెంజ్డ్ పైలట్ని అపాయింట్ చేసుకుంటుందా, జాబ్ ఇచ్చుద్దా? ఎగ్జాక్ట్. అదేవిధంగా ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్జరీ చేస్తే నువ్వు అతను నమ్ముతావా? ఇట్లా కొన్ని ప్రశ్నలు లేపారు. దాంతో ప్రీమియర్ సర్వీస్లైన ఐఏఎస్ ఐపీఎస్లో వాళ్ళకి ఎందుకు చోటు ఇవ్వాలి, వాళ్ళకి ఎందుకు కోటా ఇవ్వాలి, ఈ క్వశ్చన్స్ లేపారు. నా క్వశ్చన్ ఏంటంటే వీళ్ళకి ఫిట్నెస్ గురించి ఈవిడికి ఎలా తెలుసు? ఈవిడ దగ్గర ఏమన్నా సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉందా? రీసెర్చ్ చేశారా? వాళ్ళతో కలిసి కొన్ని సంవత్సరాలు పనిచేశారా? ఇది ఒక క్వశ్చన్. రెండోది, ఫిజికలీ ఛాలెంజ్ సంబంధించిన డెసిషన్ మేకింగ్ తీసుకోవాలి, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలా వద్దా, అసలు వాళ్ళని దేశంలో ఉంచాలా వద్దా, ఇవన్నిటికి సంబంధించి పార్లమెంట్ ఉంది, డిఓపిటి మినిస్ట్రీ ఉంది, ఎగ్జాక్ట్లీ. తర్వాత వీళ్ళు తప్పు చేస్తే క్వశ్చన్ చేయడానికి జ్యుడిషియరీ ఉంది. ఈవిడికి అసలు ఈ మాటల విషయాల్లో ఇంత స్వీపింగ్ రిమార్క్స్ ఇచ్చే అధికారం ఈవిడికి లేదు. అంతకుమించి ఈవిడ ఒక గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నారు. నేను గవర్నమెంట్ సర్వీస్లో లేను, నేను ఎప్పుడో రిజైన్ చేశాను. ఈవిడ గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నారు. సర్వీస్లో ఉండి గవర్నమెంట్ సంబంధించిన ప్రివిలేజెస్ అన్ని వాడుకుంటూ గవర్నమెంట్ అధికారినిగా బాధ్యత రాహిత్యమైన స్టేట్మెంట్లు ఈవిడ ఇచ్చారు. ఇది ఇష్యూ. ఓకే, అసలు ఆవిడ ఆ స్టేట్మెంట్ ఇవ్వడం వెనక కారణం ఏంటి అంటే ఏం చెప్తారు మేడం? ఆవిడికి రిజర్వేషన్ల వెనక ఉన్న వ్యతిరేకత ఆ స్టేట్మెంట్స్లో నాకు అర్థమవుతుంది. దాంతోపాటు దివ్యాంగుల పైన ఉన్న చిన్న చూపు కూడా అర్థమవుతుంది. అంతకు మించి ఆవిడ ఏది ఇచ్చినా ఎవరు క్వశ్చన్ చేయరు అనే భావన ఆవిడకి వచ్చేసింది. ఎందుకంటే ఎవరు ఏది ఇచ్చినా ఎవరు మాట్లాడలేదు. నేను కూడా, ఎవరు కూడా, సభ్య సమాజం ఎవరు కూడా ఈ ట్వీట్కి అయితే ఎవరు ఊరుకోరు. నేను స్పందించకపోయినా ఇంకోళ్ళు స్పందిస్తారు, ఖచ్చితంగా స్పందిస్తారు. అది జరిగిన దుమారం. ఏంటి అంటే మీరు ఆవిడ వ్యాఖ్యల మీద మీరు స్పందించడం, మీరు మీ పదవికి రాజీనామా చేసి రండి, మన ఇద్దరం సివిల్స్ ఎగ్జామ్ రాద్దాము, ఎవరికి ఎన్ని మార్కులు వస్తాయో చూద్దాము అంటూ మీరు ఆవిడించడానికి కారణం ఏంటంటే, నిన్న ప్రెస్ మీట్లో ఆవిడ ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్ యొక్క కాంపిటెన్సీ లెవెల్స్, వాళ్ళ యొక్క స్కిల్స్, వాళ్ళ యొక్క ఎబిలిటీస్ గురించి ఆవిడ ఒక ట్వీట్ చేశారు. దాన్ని కొన్ని లక్షల మంది చదివారు. చదవంగానే ఏమవుతుందంటే, ఆల్రెడీ సామాజికంగా చాలా వివక్షను ఎదుర్కొంటారు ఫిజికలీ ఛాలెంజ్. మీరు గమనించండి, షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, బీసీలు, వీళ్ళందరినీ పక్కన పెడితే, ఉదాహరణకి పల్లెటూరులో ఒక మహిళ ఉంది, ఆవిడకి రకరకాల డిజబిలిటీస్ ఉన్నాయి. ఒక అమ్మాయి ఉంది, సామాజికంగా మీ ఊర్లోనే ఊహించుకోండి, అమ్మాయిని ఎలా చూస్తారు? నడవలేదు, చేతులు లేవో, కళ్ళు లేవో, అటువంటి వ్యక్తి అన్ని దాటి, అన్ని అవరోధాలు దాటి సివిల్ స్థాయికి వచ్చిందంటే అది ఈవిడికంటే పెద్ద గెలిపే కదా. ఎగ్జాక్ట్లీ, రైట్. అన్నీ బాగుండి, ఇంట్లో అమ్మా నాన్న సపోర్ట్ ఉండి, నాన్న పెద్ద ఉద్యోగం చేసి అన్నీ చేసిన సపోర్టు, అవయవాలన్నీ బాగుండి ఎగ్జామ్ రాసేది వేరు. అన్ని ఛాలెంజెస్ని పక్కన పెట్టేసి అన్నిటిని ఎదుర్కొని పోరాడి 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 పరీక్ష దాకా వచ్చేది వేరు. ఈ పరీక్ష కాదు,
రేపు ఒక ప్రైవేట్ జాబ్కి వెళ్తారు వీళ్ళు. ఇలాంటి ట్వీట్ చూస్తే కొన్ని లక్షల మంది, మిలియన్స్ మంది, మీరే చెప్తున్నారు మేము చూసి వచ్చాం ఇదంతా అని. చూసిన తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళ ఎబిలిటీస్ గురించి సమాజం యొక్క దృక్పథం ఆల్రెడీ లోలో ఉంది. ఇప్పుడు ఇంకా దాన్ని వాళ్ళని నిరుత్సాహపరుస్తున్నారు, డిస్కరేజ్ చేస్తున్నారు. అందుకని నేను స్పందించాల్సి వచ్చింది. నాకు ఆవిడ మీద పర్సనల్ గా నాకేం లేదు. ఆ ట్వీట్ ని వెనక్కి తీసుకోమని నేను క్వశ్చన్ చేస్తున్నాను. లేదా కాంపిటెన్సీ స్కిల్స్ చూస్తారా, చూడండి ఎవరిదన్నా. మీకు తెలియదు కదా వాళ్ళు ఎలా అంత స్మార్ట్ గా ఉంటారు, ఎంత ఫాస్ట్ పని చేస్తారు. ఉదాహరణ నేనే ఉన్నాను. నేను దాదాపు 15 గంటలు ఇదే వీల్ చైర్ వెళ్ళాలని కూర్చుంటాను. ఒక 15 గంటలు పని చేస్తాను రోజుకి. 20 సంవత్సరాల నుంచి అలానే పని చేస్తాను. సో ఇటువంటి పోరాట తత్వం ఉన్న వాళ్ళే, నాలాంటి వాళ్ళే చాలా మంది ఉన్నారు ఈ కమ్యూనిటీలో, డిఫరెంట్ లేబుల్. సో నన్ను కావాలంటే ఈరోజు నా మీద ఏదో స్టేట్మెంట్ ఇచ్చి నేను పెద్ద పడుచుకోవట్లేదు. ఎందుకంటే నన్ను పోతే నేనే పోతా, నాశనం అయితే నేనే నాశనం అవుతా. ఆ స్టేట్మెంట్ పబ్లిక్లో తీసుకెళ్తే నా పరువే పోద్ది. ఐ డోంట్ కేర్. ఎందుకంటే నేను ఒక్కదానే కాబట్టి నన్ను విమర్శించి నేను ఎప్పుడు పట్టించుకోలేదు. కానీ ఇది ఒక కమ్యూనిటీ, మోస్ట్ వల్నరబుల్, వాయిస్ లేని కమ్యూనిటీ. వీళ్ళకి వాదన లేదు, వీళ్ళ తరపున మాట్లాడే వాళ్ళు లేరు, వీళ్ళ తరపున గలమెత్తే వాళ్ళు లేరు. వీళ్ళ మీద నీ ప్రయోజనం, వీళ్ళ మీద నీ ప్రయోగం మొత్తం, వీళ్ళ మీద నీ దూకుడు, వీళ్ళ మీద నీ యొక్క వైఖరి, మీరు చెప్పండి. సో ఇంతకంటే అమానవీయమైంది ఏమైంది మనుషులకి ఇంకోటి ఉందా? మీరు చూడండి, కొంతమంది పాకుతూ వస్తారు, కొంతమంది మరుగుజ్జు పిల్లలు ఉంటారు, కొంతమంది కాళ్ళు చేతులు లేకుండా ఉంటాయి, కొంతమంది కళ్ళు కనపడవు, అయినా వాళ్ళు బాత్రూంలోకి వెళ్ళాలి, రోజు పొద్దున్న లేసి స్విచ్ చేసుకోవాలని వాళ్ళకి వేరే వాళ్ళు హెల్ప్ చేయాలి. ఇలాంటి వాళ్ళ గురించి నీ ప్రలోభాల, నీ ప్రస్తావన, ఇలాంటి వాళ్ళ గురించి నీ ట్వీట్లా, నీకు అసలు ట్విట్టర్ హ్యాండిల్ ఇచ్చింది ఎవరో నాకు క్వశ్చన్. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు, ఎవరి గురించి తెలుసుకొని మాట్లాడుతున్నావు అనేది నా క్వశ్చన్. ఇది బాలలత యాజ్ ఎ పర్సన్ కాదు, బాలలత యాజ్ అ పర్సన్ హూ రిప్రజెంట్స్ ఏ కమ్యూనిటీ. ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్ అ క్వశ్చన్. బాలలత ఒక కమ్యూనిటీని ఇక్కడ గురించి మాట్లాడుతుంది. బాలలత గారు ఈ విషయం, ఈ కంప్లీట్ విషయంలో నేను చెప్తున్నాను 100%. నా పరువు పైన పర్లేదు, ఎప్పుడు రోడ్డు మీదకి రాని ఇలాంటి విషయాలు. నా పరువు పైన పర్లేదు, నన్ను ఏమన్నా పర్లేదు. మీరు గతంలో ఎవరిని విమర్శించింది కూడా లేదు. అసలు నేను ఎవరి జీవితంలోకి ఎంటర్ అవ్వను. నాకు ఆ చరిత్ర లేదు. నా పని నాకే ఎక్కువైపోయింది. నాకు అంతమంది స్టూడెంట్స్ ఉంటారు, నా పనులు ఉంటాయి, నా పిల్లలు ఉంటారు, దానిలో చాలా మంది దివ్యాంగులు ఉంటారు. అందరి కోసం నేను పాటు పడతాను. ఒక్క క్షణం కూడా నా కొడుకు కోసం నేను టైం పెట్టను. అట్లాంటి నేను ఈ విషయం గురించి ఎందుకు టైం పెట్టానంటే, ఈ రోజు ఈ విషయం గురించి నేను ప్రశ్నించకపోతే నన్ను నేను క్షమించుకోలేను, సమాజం నన్ను క్షమించదు, నా దివ్యాంగ సమాజం నన్ను క్షమించదు. ఐ హ్యావ్ టు టేక్ ఏ కాల్, ఐ హ్యావ్ టు టేక్ అన్ ఆన్సర్ ఫ్రమ్ హర్. ఆన్సర్ కావాలి నాకు. ఆమె పైన వ్యక్తిగతంగా ఏం లేదు, కానీ ఆడ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. దాదాపు 70 hours 8 hours అయింది వ్యాఖ్యలు చేసి. ఆవిడకి చూడండి, ఒక కమ్యూనిటీ అంటే ఎంత చిన్న చూపు. వీళ్ళందరూ గోల్ చేస్తున్నారు. అంటే సివిల్ సర్వీసెస్ లో దివ్యాంగుల కోట తొలగించి తీరాలి అనేటువంటి డిమాండ్ తోనే ఆవిడ అటువంటి ట్వీట్ చేసి ఉండొచ్చా? ఆవిడ యాక్టివిస్ట్ కాదు, షీ ఈజ్ నాట్ అన్ యాక్టివిస్ట్. ఆవిడ ఒక బాధ్యతాయుతమైన అధికారి. అది పబ్లిక్ పాలసీ, అది పెద్దవాళ్ళు చేస్తారు. పార్లమెంట్ ఉంది, దాని డిఓపిటి మినిస్ట్రీ ఉంది. ఈవిడ ఇలాంటివి ఇక్కడ రైట్ చేసేసి ప్లాట్ఫామ్స్ మీద మమ్మల్ని అందరినీ నిరుత్సాహపరచడం తప్పు. ఇది నా క్వశ్చన్. చాలా మంది పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళందరూ డిసప్పాయింట్ అయ్యారు ఈ ట్వీట్ వల్ల. చాలా మంది చాలా నీరసపడిపోయారు ఈ ట్వీట్ వల్ల. అది ఇష్యూ. ఆవిడ మీ సవాల్ని స్వీకరించి మీకు ఒక ప్రశ్న అయితే వేయడం జరిగింది. చెప్తాను క్లియర్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ ప్రశ్నలు సమాధానాలు నాకు కావాల్సింది ఏంటంటే, నా ఓన్లీ థింగ్, ఆమె మీద నాకు ఎటువంటి పర్సనల్ ద్వేషాలు ఏమి ఉండవు. అలాంటి మేము ఎత్తు లేపలేదు. చాలా మంది నేను లేపడానికి ట్రై చేసి చాలా విషయాలు మాట్లాడుతున్నాయి, నేను ఆపా. మీరు గమనిస్తే ప్రెస్ మీట్ లో ఎవరు మాట్లాడుతుంటే కూడా ఆపేసి వద్దు, మనకి మన సమస్యకి సొల్యూషన్ కావాలి. ఇప్పుడు నేను అది కూడా చెప్తున్నాను. నా పర్సనల్ నా రోడ్ మీద తీసుకెళ్ళి పడేసి నాకేం పర్లేదు. నేను ఇక్కడ బతకొద్దు హైదరాబాద్ అంటే భూమి మీద నన్ను పంపించండి ఇక్కడ నుంచి, కానీ కమ్యూనిటీని మాత్రం అన్యాయం చేయాలి. ఎగ్జాక్ట్లీ. అంటే దివ్యాంగుల తరపున మీరు గొంతుకై వినిపిస్తూ ఉన్నారు. అందుకే నేను బయటకు వచ్చాను. అసలు నాకేం ఉంది లాభం ఉంది నేను వచ్చి మాట్లాడటానికి? ఖచ్చితంగా అది ఒక్కటేనండి. అది తప్ప ఆవిడ విత్డ్రా చేసుకోవాలి. ఆవిడ ఈ దివ్యాంగ సమాజాన్ని అయితే చిన్న చూపుగా మాట్లాడిందో వాళ్ళకి అపాలజైజ్ చేయాలి. అది తప్పు కూడా కాదు, ఇంకా గొప్పదైద్ది అలా చేస్తే.